లోపల ఉన్న ఆత్మ, బయట ఉన్న ప్రకృతి రెండిటికీ బాస్ ఆ పరమాత్మే అని ఎవరైతే బలంగా నమ్ముతారో సర్వవిత్, అతడే సర్వజ్ఞుడు. అలా తెలుసుకున్న వ్యక్తిని కృష్ణుడు సర్వవిత్ అంటే అన్నీ తెలిసినవాడు అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఒక చెట్టు యొక్క వేరుని తెలుసుకుంటే చెట్టు మొత్తం అర్థమైనట్లే. సృష్టికి మూలమైన పురుషోత్తముని తెలుసుకుంటే ఇక తెలియాల్సింది ఏది మిగలదు. సర్వభావేన భజతి, పూర్తి హృదయంతో ఆరాధించడం. అలాంటి వ్యక్తి నన్ను సర్వభావేన అంటే తన సర్వస్వంతో, తన ప్రతి ఆలోచనతో, ప్రతి పనితో ఆరాధిస్తాడు. అది కేవలం గుడిలో చేసే పూజ మాత్రమే కాదు, అతడు చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని చూస్తాడు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా లెక్కలు ఉండవచ్చు, కానీ ఆ లెక్కల వెనుక ఉన్న ఒకే ఒక ఫార్ములా లేదా లాజిక్ తెలిస్తే విద్యార్థి సర్వవిత్, అన్నీ తెలిసినవాడు అవుతాడు. అలాగే జీవితం అనే ఎగ్జామ్లో పురుషోత్తముడు అనే మూల సూత్రాన్ని పట్టుకుంటే మిగతా సమస్యలన్నీ